మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం సరసనపల్లి గ్రామంలో హృదయ విదారకరమైన ఘటన చోటు చేసుకుంది. కాసుల కక్కుర్తికి కాంట్రాక్టర్ల వలయంలో గిరిజన బాల్యం మండుటెండలో మాడిపోతుంది. ఆటపాటలతో సాగాల్సిన బాల్యం, స్కూల్ సెలవుల్లో సరదాగా గడపాల్సిన విద్యార్థులు తునికాకు కళ్ళాల్లో కూలీలుగా మారారు. సరసనపల్లి గ్రామంలో చిన్నారులతో తునికాకు మోపులు మోస్తూ కాంట్రాక్టర్ల కక్కుర్తికి పసి ప్రాణాలు బలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చిల్లర పైసల ఆశ చూపి 8వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులను పనుల్లోకి దించుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఇక్కడ కాంట్రాక్టర్లకు చుట్టంగా మారింది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ప్రభుత్వం గొంతు చించుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అధికారుల నిఘా కరువవడంతో అమాయక గిరిజన బిడ్డల భవిష్యత్తు ఎండలో ఎండుతోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి చిన్నారులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న సదరు కాంట్రాక్టర్లపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లాలో గిరిజన పిల్లలను తూనికాకు కళ్ళాల్లో కూలీలుగా మార్చిన కాంట్రాక్టర్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఒక పక్క మే నెల మండుటెండ, అసలు పెద్దవాళ్ళు కూడా ఎండలో బయటికి రాలేని పరిస్థితి మనం చూస్తున్నాము. చెదురుమదురుగా వడదెబ్బ తగిలి కూడా ఇప్పటికే చాలా మంది మృత్యువాత పడుతున్న పరిస్థితి. ఆ భారీ ఎండల నేపథ్యంలో ఇటు అధికారులు కూడా పలు సూచనలు ఇస్తున్నారు. బయటికి రావద్దు, అత్యవసరమైతేనే బయటికి రావాలి, సాధ్యమైనంత వరకు నీడలో ఉండే ప్రయత్నం చేయండి, చల్లని పానీయాలు తీసుకోండి అని అధికారులు ఒక పక్క చెప్తున్నారు. ఒక పక్క మండుటెండలో పెద్దోళ్లే బయటికి రాలేని పరిస్థితి నెలకొన్న పరిస్థితులలో ఇటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని ఒక తునికాకుల కళ్ళంలో జరుగుతున్న ఒక హృదయ చలించిపోయే ఘటన అది. మండుటెండలో వారందరినీ కూడా చిన్న పిల్లలు 8వ తరగతి చదువుతున్న చిన్నారులని ఆ మండుటెండలో తునికాకు కళ్ళల్లో పనిచేపిస్తున్నారు. మొత్తం కూడా అక్కడ ఎక్కడ కూడా నిలువ నీడ లేని ఎండకి, అంటే ఆ తునికాకుల కట్టలని ఆరబెట్టే ప్రక్రియలో చిన్న పిల్లల్ని వాడుతున్నారు. అంటే మొత్తం కూడా ఎక్కడ కూడా నీడ ఉండదు. ఆ నిలువ నీడ లేని ప్రాంతంలో చిన్న పిల్లల్ని ఆ విధంగా ఎండలో వాడుతున్నారు. ముఖ్యంగా ఇది ఒక మహబూబాబాద్ జిల్లాలోని మన కొత్తగూడెం మండలం లో జరుగుతుంది. ఇప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ కొత్తగూడెం మండలంలోని సరసనపల్లి గ్రామంలోని తునికాకు కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో అతను ఈ కట్టలని ఆరబెట్టే ప్రక్రియలో 8వ తరగతి చదువుతున్న ఆదివాసీ బిడ్డలను అతి తక్కువ రేటు డబ్బులు ఆశ చూపించి వారిని చిన్నారులను మండుటెండలో వాడుతున్నారు. అది అక్కడ చూస్తున్న వారికి కూడా హృదయం కలిసివేస్తుంది. ఎక్కడ కూడా నీడ లేకుండా ఎండలో పొద్దస్తం కూడా పని చేయించుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇది బాల కార్మిక నిర్మూలన చేయాలని ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొచ్చింది. 1986 బాల కార్మికుల నిర్మూలన చట్టాన్ని 2016లో దాన్ని మరింత ఎక్కువ వారికి అధికారాలు ఇచ్చడం జరిగింది. కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ ఈ విధంగా చిన్నారులని మండుటెండలో ఈ విధంగా తునికాకు కళ్ళల్లో వాడుకోవడం చూస్తే ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఆ కాంట్రాక్టర్ యొక్క అశ్రద్ధ అనేది కనబడుతుంది. ఇప్పటికే ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు కూడా చెల్లం లేదు. ఇటు పక్క బాల కార్మికుల నిర్మూలనకు సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా వారు కూడా ఇటు గ్రౌండ్ లెవెల్లో రాకుండా ఉండటంతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో వారు తిరుగుతూ ఇలాంటి బాల కార్మికులు నిర్మూలించాలి. ముఖ్యంగా ఇది ఎండాకాలం వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి వద్ద ఉంటారు. వారికి చిన్న చిన్న డబ్బులు ఆశ చూపించి ఈ విధంగా పనులకు వాడుకుంటున్న అధికారులపై, మన కాంట్రాక్టర్ల పైన కానీ ఇట్లాంటి వాడుకుంటున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ టైంలో గ్రౌండ్ లో ఈ యొక్క బాల కార్మికుల నిర్మూలనకు సంబంధించిన సిబ్బంది కూడా గ్రౌండ్ లో తిరుగుతూ విజిట్ చేస్తూ వారు మొత్తం అక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నప్పటికీ కూడా వీరు కూడా కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో వారు పని చేయకుండానే వారు జీతాలు తీసుకుంటున్న పరిస్థితి. అధికార యంత్రాంగం కూడా చోద్యం చూస్తుంది. ఎవరు కూడా అలాంటి వాటిపైన చర్యలు తీసుకోకపోవడం, ఇటు పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ఇటు బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ వీరంతా కూడా చర్యలు తీసుకోకపోవడంతోనే కాంట్రాక్టర్ ఈ విధంగా యథేచ్ఛగా చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆ యొక్క కాంట్రాక్టర్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ కి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పునరావృతం కాకుండా అధికారులు ముందుకు వెళ్ళాలని అయితే మొత్తం ఆ యొక్క సంఘటన చూస్తున్న ప్రజలు కోరుకుంటున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.